నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో చెరువులు, జలాశయాలు నిండు కుండల్లా మారాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సోమశిల జలాశయం వాగుల నుంచి వస్తున్న వరదతో పెన్నా నది పరవళ్లు తొక్కుతుంది. చాలా నెలల తర్వాత నెల్లూరు బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తుండటంతో అటు నగరవాసులు చూసేందుకు తరలి వస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. మంత్రి నారాయణ, కలెక్టర్ ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశమై పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఇక మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకి లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లన్నీ కూడా జలమయ్యే అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 3 రోజులుగా కురిసినటువంటి వానలకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాగులు, వంకలుతో పాటు నెల్లూరుకి ప్రధానమైనటువంటి జలాశయాలు సోమశిల జలాశయం, కాండలేరు డ్యాము వంటి కూడా జలాశయాలు నిండుకొండలా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ సోమశిల డ్యాముకి సంబంధించి పెన్నా నది వద్ద ఉన్నాము. ఈ యొక్క పెన్నా నది వద్ద ఈ యొక్క పెన్నమ్మ కూడా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నటువంటి విజువల్స్ ఒకసారి మనం గమనించవచ్చు. సోమశిల డ్యాముకు భారీగా వరద నీరు ఎగువన పడుతున్నటువంటి వర్షాలకు సోమశిలకి భారీగా వర్షపు నీరు చేరుతున్నటువంటి క్రమంలో దిగువకి ఈ యొక్క అధికారులంతా కూడా నీటిని కిందికి విడుదల చేయడం జరిగింది. ఈ నీటినంతా కూడా ఇటు పెన్నా నది ద్వారా ఇటు సముద్ర గర్భంలోకి కలిసే విధంగా ఈ యొక్క నీరు అయితే ప్రవహిస్తూ ఉంది. అయితే సోమశిల డ్యాము పూర్తిగా 78 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంది. అయితే ఇప్పటికే 69 టీఎంసీలు చేరుకోవడంతో మరోపక్క ఎగువన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ సూచించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క అధికారులంతా కూడా ఈ యొక్క నీటిని కిందికి విడుదల చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సోమశిల నుంచి వచ్చేటువంటి నీరే కాకుండా దీనికి ఈ పెన్నాకి సంబంధించినటువంటి 5 వాగులు నీళ్లు దీంట్లో కలుస్తాయి. నక్కల వాగు, నల్లవాగు, నల్లమన్నేరు వాగు, బేరాపీర్ వాగుతో పాటు మొత్తం 5 వాగులకు సంబంధించినటువంటి వాగుల్లో నీరంతా కూడా ఈ యొక్క పెన్నాకి ప్రవహిస్తుంది. ఈ పెన్నా ద్వారా ఈ యొక్క విడవలూరు మండలం, ఊటుకూరు, అదేవిధంగా కుడితిపాలెం దగ్గర ఈ యొక్క నీరంతా కూడా సముద్రం గర్భంలోకి కల్పిస్తుంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో గమనించవచ్చు. పెన్నా నది, పెన్నమ్మ ఏ విధంగా పరవళ్ళు తొక్కుతూ ఉందో మనం ఒకసారి గమనిస్తే ఈ యొక్క విజువల్స్లో చూడవచ్చు. అదేవిధంగా చాలా రోజుల తర్వాత ఈ యొక్క పెన్నా బ్యారేజీ నుంచి నీరు పుష్కలంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని చూసేందుకు కూడా నెల్లూరు నగర వాసులు అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ పెన్నమ్మ పరవళ్ళు తొక్కేటువంటి దాన్ని అంతా కూడా షూట్ చేసుకొని ఎంతో ఆనందంగా గడుపుతున్నటువంటి ఇది కూడా ఇక్కడ ఉంది. అయితే ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు పైన కురుస్తున్నటువంటి వర్షాలకి ఇప్పుడే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి నిన్న అధికారులంతా కూడా అప్రమత్తం చేసి ఈ యొక్క జిల్లా కలెక్టర్ ఇమాన్ శుక్లా అధికారులకు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. దాంతోపాటుగా అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కానీ ఇబ్బంది లేకుండా ప్రజలుకి ఇబ్బంది కలగకుండా అధికారులంతా ఇటు ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా పనిచేయాలని చెప్పి కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఇటు జాతీయ రహదారి పైన కూడా అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి జాతీయ రహదారి పైన జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ భారీగా వాటరు ఆగిపోవడంతో అక్కడ కూడా దాదాపుగా 4 గంటల సేపు ఈ యొక్క ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. దాదాపుగా అక్కడి నుంచి కదలాలంటే గంటల టైం కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఇక్కడ కొన్ని గ్రామాలకు కూడా ఈ రాకపోకలు కూడా అంతరాయం జరిగింది. ఈ కలువాయి, చేజర్ల, సైదాపురం, పొదలకూరు వంటి గ్రామాలకు సంబంధించి అక్కడ నక్కల వాగు, పిన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఇటు అనంతసాగర్ మండలం, చేజర్ల మండలాల్లో అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 1500 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నటువంటి నేపథ్యంలో గత 3 రోజులుగా కురిసినటువంటి వర్షాలతో పాటు నిన్నటి నుంచి కురిసినటువంటి వర్షానికి భారీగా వర్షపు నీరు చేరి అక్కడ ఉన్నటువంటి దాదాపు 1500 ఎకరాలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించి నివేదిక కూడా ఇవ్వాలని ఇప్పటికే కలెక్టర్ కోరి ఉన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ ఆ యొక్క ఇబ్బందులు ఎదుర్కొనేందుకు ఇటు రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా ఇటు సిద్ధమైందని చెప్పి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ మేము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మంత్రి నారాయణ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద ఈ యొక్క భారీ వర్షాలు మరో 2 రోజుల పాటు పడనున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కానీ ఈ యొక్క ప్రజలకు, అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలకు, ఈ సముద్ర తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు
ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే ఈ యొక్క కంట్రోల్ రూమ్కి కూడా ఫోన్ చేసి వారు చెప్తే వారి వద్దకి నేరుగా అధికారులు వచ్చి వారిని కాపాడుతారని కూడా ఇప్పటికే కలెక్టర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు కురిసేటువంటి వర్షాలకు అవసరమైతేనే తప్ప మిగతా టైంలో బయటకు రావద్దని కూడా ఇటు అధికారులు అయితే సూచన చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.